సత్యనారాయణ గారు జాయిన్ అయ్యారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్. ఏంటి 2025లో గోల్డ్ చేంజెస్ సంబంధించి చాలా భారీగానే ఒడిదుడుకుల నేపథ్యంలోనే ఒక మెట్టెక్కి కూర్చుంది బంగారం. ఓవరాల్గా 2025కి సంబంధించి ఓవరాల్గా గోల్డ్ ఈ మార్కెట్కి సంబంధించి ఏం చెప్తారు? ఓకే, గోల్డ్ 60% పెరిగింది. దానికంటే సిల్వర్ మాత్రం బాగా పెరగడం జరిగింది. 145% పెరిగింది. ఏది? సిల్వర్. గోల్డ్ కంటే సిల్వర్ ముందుంది. ఇప్పుడు సిల్వర్ స్టార్ట్ అయింది ఫాల్. ఎప్పుడైతే బాగా పెరుగుతాయో మళ్ళీ బాగా పడే అవకాశాలు ఉన్నాయి. ఆ మధ్య కాలంలో అక్టోబర్ 20కి మనం చూసినాం. ఏది? షాప్స్ ముందు క్యూలు కట్టి గోల్డ్ కొనుక్కున్నారు అని. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ఫాలో అవడం జరిగింది. 4,000, 4,200 దగ్గర చాలా రోజులు ఉంది, ఒక 2 నెలల వరకు సుమారుగా. ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు అనౌన్స్ చేయడం జరిగిందో, పావుల వడ్డీ రేటు తగ్గించి రాగానే మళ్ళీ పెరగడం మొదలు పెట్టింది. మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ కొంచెం తగ్గినట్టు తగ్గి మళ్ళీ పెరగడం మొదలు పెట్టింది. ఎందుకు పెరగడం మొదలు పెట్టింది అనే దానికి వచ్చేటప్పటికి సిల్వర్ మాత్రం బాగా ఫాస్ట్ గా పెరగడం జరిగింది. ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అనేది ఒక వార్త. రెండోది డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్ ఏదైతే ఉందో మిస్ మ్యాచ్ అవటం. అంటే ఉదాహరణకి ఏం జరుగుతుంది? సిల్వర్ యూసేజ్ పెరిగింది, డిమాండ్ ఎక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది, ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అని చెప్పేసి పెంచడం జరిగింది. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఇప్పుడు సిల్వర్ ఎందుకు పడుతుంది అనేటప్పటికీ రష్యా ఉక్రెయిన్ ఒప్పందం జరుగుతుంది అని చెప్పేసి గోల్డ్ సిల్వర్ ఒక 3 రోజుల నుంచి కంటిన్యూగా ఫాలో అవడం జరుగుతుంది. మళ్ళీ రష్యా ఉక్రెయిన్ ఒప్పందం జరగలేదు, శాంతి ఒప్పందాలు, కానీ ప్రాఫిట్ బుకింగ్ మాత్రం జరిగిపోతుంది. ఎందుకు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది? అంతకుముందు ఎందుకు పెరగడం జరిగింది అనే దగ్గరికి టెక్నికల్ గా అయితే ఆల్రెడీ ఓవర్ బాట్ లోనే ఉంది పొజిషన్ అంతా. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే ఈ ఓవర్ బాట్ పొజిషన్ కి వచ్చిందో అక్కడ చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ ఉంటుంది, సిఎంఈ అంటారు. ఈ సిఎంఈలో మార్జిన్ పెంచడం జరిగింది. ఎక్స్పైరీ డేట్ దగ్గరికి రావడం జరిగింది. ఎవరైతే షార్ట్ చేసిరో, సెల్లింగ్ లో 2 ఉంటాయి, సెల్లింగ్, షార్ట్ సెల్లింగ్. సెల్లింగ్ అంటే మనం కొనుక్కున్నది అమ్మేదాన్ని సెల్లింగ్ అంటాం. షార్ట్ సెల్లింగ్ అంటే మన దగ్గర లేకుండా కూడా అమ్మేదాన్ని షార్ట్ సెల్లింగ్ అంటాం. ఎప్పుడైతే షార్ట్ సెల్లింగ్ అంటే ధర పెరిగిన తర్వాత చాలా మంది షార్ట్ సెల్లింగ్ చేయడం జరిగింది. ఈ షార్ట్ సెల్లింగ్ జరిగిన తర్వాత వాళ్ళు కవర్ చేయడం కోసం ధరలు పెంచడం జరిగింది, వాళ్ళ మార్జిన్ షార్ట్ ఫాల్ అవడం జరిగింది, వాళ్ళందరినీ బుక్ చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడైతే ఆల్ టైమ్ హై పీక్ వెళ్ళిందో అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎక్కడైతే ఎక్స్పైరీ దగ్గరకు వచ్చిందో, ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ జరగడం మొదలు పెట్టిందో ఫాల్ స్టార్ట్ అయింది. ఏదైతే ఫాల్ స్టార్ట్ అయిందో ఇప్పుడు కంటిన్యూ ఉంది. సిల్వర్ విత్ ఇన్ 1 వీక్ లోనే వేలల్లో పడిపోవడం జరిగింది. రాత్రి అమెరికా మార్కెట్లలో అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో 9% ప్లస్ అంటే మైనస్ లోకి అంటే 9 to 10% మధ్యలో ఫాల్ అవడం జరిగింది. కాకపోతే ఈ రోజు మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లు అన్ని హాలిడే ఉంది, January 1st కాబట్టి మన మార్కెట్లు ఎంసీఎక్స్ లో ఉన్నాయి కానీ పెద్ద మూవ్మెంట్ ఉండదు. స్తబ్దత అంటాం, న్యూట్రల్ అంటాం, సైడ్ వేస్ అంటాం. అయితే జనరల్లీ జరిగేది ఏంటిది అంటే వరల్డ్ మార్కెట్లు అన్ని కూడా హాలిడేస్ ఉన్నప్పుడు మనది వర్కింగ్ డే ఉంది, జనరల్ గా ఉండకూడదు. అట్లా ఉన్నది ఎందుకు ఉన్నది అంటే మనకి January 1st వర్కింగ్ డే, మనకు వచ్చి January 26 సంక్రాంతి లేదు హాలిడే, ఉగాది అని, దీపావళి, ఆగస్టు 15, ఈ అక్టోబర్ 2 ఇవి మనకి సెలవులు. అయితే అప్పుడు వరల్డ్ మార్కెట్ వర్కింగ్ డే ఉంటాయి. అప్పుడు మార్కెట్ నెక్స్ట్ డే మన మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే, సేమ్ మన మార్కెట్లు వాళ్ళ పనిచేసినాయి కానీ ఫ్లాట్ గానే క్లోజ్ అవుతాయి. తర్వాత పెద్ద మూవ్మెంట్ ఉండదు. ఎందుకంటే ఎఫ్ఐఐలు కొన్నా, ఎఫ్ఐఐలు అమ్మినా, ఎఫ్ఐఐలు ఇన్వాల్వ్ అయితే తప్ప ఇంటర్నేషనల్ మార్కెట్ లో మూమెంట్ ని బట్టి ఈ కమోడిటీస్ గోల్డ్, సిల్వర్ కానీ అవి పెరగడం తగ్గడం జరుగుతుంది. సార్ 2025 అయిపోయింది, అనుకోకుండానే ఎక్స్పెక్ట్ చేయన పెద్ద ఎత్తున ఒక మార్కుని దాటేసింది. 2026కి ఏం చెప్తారు? సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఇచ్చే సూచన ఏంటి? ఓకే, గోల్డ్ సిల్వర్ అయితే పెరిగే అవకాశాలు కొంచెమే, కానీ కాపర్ మాత్రం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాపర్ ఈటీఎఫ్ లేవు కానీ ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ ఒకటి ఉంది, అందులో కావాలంటే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కాపర్ షేర్లు ఉన్నాయి, హిందుస్థాన్ కాపర్ ఉంది, లేకపోతే మన ఇంట్లో వాడేటటువంటి అంటే కేబుల్స్ వైరింగ్ ఉంటది కదా, అది కేఈఎన్, పాలిక్యాబ్ అని, ఫినోలెక్స్ అని, ఇవన్నీ కూడా కేబుల్స్ ఉన్నాయి. అయితే అవి వాల్యూ ఉన్నాయి చూసుకొని కొనుక్కోవాలి. కాకపోతే హిందుస్థాన్ కాపర్ మాత్రం ఒకటి సేమ్ రిలేటెడ్ అనమాట, కాపర్ రిలేటెడ్, అది తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. లేదు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫిజికల్ కూడా గోల్డ్, సిల్వర్ మాత్రం అవి కూడా బార్లు దొరుకుతాయి, అవి కూడా బార్లు కొనుక్కోవచ్చు. ఇండస్ట్రీ వైజ్ గా కాపర్ వాడేది ఎందుకు చెప్తున్నాను, 2026లో కాపర్ ఎందుకు పెరుగుతుంది అంటే మెయిన్ రీజన్ ఏదైతే గోల్డ్ ఉందో ఈ సంవత్సరం 2025 వచ్చింది, వచ్చే సంవత్సరం అంతగా రాకపోవచ్చు. 26లో
అంటే గోల్డ్ సిల్వర్ వచ్చింది. కాపర్ ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడైతే ఈ చైనాలో సోలార్ ప్యానల్స్ లో సిల్వర్ యూజ్ చేయడం వల్ల డిమాండ్ ఏర్పడిపోయి కృత్రిమంగా ప్రపంచ దేశాలన్నీ కూడా సిల్వర్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ శాతం అది బాగా పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు చైనాలో ఈ సోలార్ ప్యానల్స్ లో సిల్వర్ బదులు ప్రత్యామ్నాయంగా కాపర్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే కాపర్ ని వాళ్ళు వాడటం మొదలు పెట్టిరో కాపర్ బాగా డిమాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిమాండ్ ఉంటది. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఒక చైనానే వాడుతుంది సోలార్ ప్యానల్స్ లో కాపర్ ని, అంటే సిల్వర్ బదులు, ప్రపంచ దేశాలు తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోలార్ ప్యానల్స్ లో కాపర్ ప్రత్యామ్నాయంగా వాడటం మొదలు పెడితే ఆటోమేటిక్ గా 2026లో లీడరు కాపరు. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఒక 2 సంవత్సరాల నుంచి బాగా రావడానికి చాలా రీజన్లు ఉన్నాయి. ఒక 5-6 రీజన్, మెయిన్ రీజన్ ఒకటేంటిది, రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి స్టార్ట్ అనమాట. అసలు మూలాలు ఎక్కడ పడ్డాయి, ఎందుకు పెరిగింది అనే దానికి రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యా వాళ్ళవి డాలర్లు అమెరికాలో ఉండటం జరిగింది. ఈ ఉక్రెయిన్ వార్ టైంలో వాళ్ళు అడగటం జరిగింది. వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఇవ్వటంలో ఆ డాలర్లు ఇవ్వటంలో కొంచెం లేట్ చేయడం జరిగింది. దాంతో ప్రపంచ దేశాలందరికీ అమెరికా మీద నమ్మకం పోయి డాలర్లు మనం అతని దగ్గర పెట్టడం ఎందుకు, అమెరికాలో మనమే కొనుక్కొని మనం గోల్డ్ రూపంలో మన దేశంలోనే పెట్టుకుందామని ఒక డిసైడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ బ్యాంకులు అక్కడి నుంచి ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చినాయి, నిల్వలు పెంచుకుంటూ రావడం జరిగింది. మెయిన్ అదొక రీజన్. ఉన్న తర్వాత ఏమైంది, ఈ సంవత్సరం నుంచి విపరీతంగా అనమాట. ఎప్పుడైతే సంవత్సరం అయింది అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నుకోవడం జరిగింది, ఏది అమెరికా అధ్యక్షుడిగా సంవత్సరం అయిన తర్వాత, అప్పుడు వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ ప్రపంచ దేశాలు అన్నిటితోటి కూడా సుంకాలు టారిఫ్లు. ఇప్పటికి కూడా సంవత్సరం అయింది, ఇంతవరకు మంది ఇంకా సుంకాలు టారిఫ్లు ఫైనల్ కాలేదు. చైనాతో ఫైనల్ కాలేదు. మళ్ళీ ఒక వారం 10 రోజులు 15 రోజుల కిందట మళ్ళీ వేరే చిన్న దేశాలతో కూడా, నైజీరియా ఒకటి, ఇంకోటి వెనిజులా, ఈ వెనిజులా వాళ్ళతోటి కూడా మళ్ళీ సుంకాలు టారిఫ్లు. మళ్ళీ ఒకసారి ఏమైతుంది, ఈ సుంకాలు టారిఫ్లు మనతోటి చర్చలకు రావడం జరిగింది. ఏమని 25 నుంచి 50% చేసినాం, సరే 35 నుంచి 40% చేస్తామంటం జరుగుతుంది. చివరికి చేసింది లేదు, ఏం లేదు. ఒక సంవత్సరం కాలం అంటే ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు ఇంకా ఉన్నాయి. అనిశ్చిత పరిస్థితులు ఇంతవరకు, ఆ అనిశ్చిత పరిస్థితులు ఉన్నంత వరకు ఈ గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, జింక్, లెడ్, ప్లాటినం, పలాడియం ఇవన్నీ కూడా బాగా పెరిగినాయి. కాపర్ నెక్స్ట్ లీడింగ్ లో ఉంది. మిగిలిన అన్ని కొనుక్కోవడానికి అవకాశాలు ఉండవు. ఈ పలాడియంలు, ప్లాటినాలు ఇవన్నీ కొనేది అంత ఉండదు అనమాట. కాకపోతే తెలిసినది ఏంటిది అంటే గోల్డ్ కూడా ఓన్లీ ఒకప్పుడు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ కే, అంటే ఇంట్లో అంటే మామూలుగా మన వాళ్ళు కొనుక్కోవడం జరిగేది. ఎప్పుడైతే ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా క్యాంపస్ సెలక్షన్లు, సాఫ్ట్వేర్ జాబులు రావటం, ఆడపిల్లలు కూడా 20-25 లక్షలు 15 లక్షలు మినిమం ప్యాకేజీలతో అయ్యేటప్పుడు సేవింగ్స్ పెరగటం, వీటితో పాటు మన పిల్లలందరూ కూడా యుఎస్ వెళ్ళిపోయి డాలర్లు పంపటం, వీటన్నిటితోటి ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, సేవింగ్స్ అనుకోండి ఎక్కువ అవడం తోటి గోల్డ్ లోకి డైవర్ట్ అవ్వడం జరిగింది. గోల్డ్ అన్నిటి ఇన్వెస్ట్మెంట్. సపోజ్ ఆడపిల్లలు ఉండనుకోండి, పెళ్లికి ఉపయోగపడుతుంది, అపాయం అనుకోండి, కోడలికి ఇవ్వాల్సిందే. అందుకని బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరగడం జరిగింది. డిజిటల్ ఈటీఎఫ్లు వచ్చినాక, డిజిటల్ గోల్డ్ వచ్చినాక, 1 గ్రామ్ గోల్డ్ వచ్చినాక చాలా వెబ్సైట్లు వచ్చినాయి. ప్రతి నెల ఆఫర్లు ఇవ్వడం, 24 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ సేల్ చేయడం, అవేర్నెస్ రావడం, క్రెడిట్ కార్డుల మీద కొనుక్కోవడం, మళ్ళీ తర్వాత టైంకి వచ్చినప్పుడు పేమెంట్ చేయడం, తర్వాత సిల్వర్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ వైజ్ గా యూజ్ చేయడం, వీటన్నిటితోటి గోల్డ్ సిల్వర్ విపరీతంగా పెరగటం, మార్కెట్స్ వచ్చేటప్పటికి ఈ అనిశ్చిత పరిస్థితులతో షేర్ మార్కెట్ పడిపోవటం, ఈ ఎవరైతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే గోల్డ్, సిల్వర్. ఇప్పుడు 2025 మాత్రం కాపర్ లీడింగ్ చేసే ఉద్దేశం ఉంది. ఎందుకు అనే దానికి ఇదే రీజన్. ఏది చైనా ఏదైతే ఉందో, సో సైమల్టేనియస్ గా వీటి మీద కూడా దృష్టి పెడితే కొంచెం మంచిది ఇన్వెస్ట్మెంట్ మోడ్ లో ఉంటాయి. గోల్డ్ సిల్వర్ తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు. ఇంకొకటి కూడా ఒకటేసారి ఇప్పుడు ఎప్పుడైతే బాగా పెరుగుతాయో బాగా పడతాయి. ఈ మధ్య కాలంలో గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ పెరిగింది కాబట్టి ఎక్కువ పడింది, మళ్ళీ గోల్డ్ తక్కువ పెరిగింది కాబట్టి తక్కువ పడింది. ఏదైతే ఎక్కువ పెరుగుతో ఎక్కువ పడుతుంది, తక్కువ పెరిగింది తక్కువ పడుతుంది, అసలు పెరగని పడవు అనమాట. ఇది మనం చూడవచ్చింది. రాబోయే రోజు ఇప్పుడు ఓన్లీ 44% రిటర్న్స్ వచ్చినాయి 2025లో. 2026లో ఈ రెండింటిని బీట్ చేసి పర్సెంటేజ్ విషయంలో కాపర్ ఎక్కువ పెరిగే అవకాశాలు కనపడుతుంది. ఓకే, అనిల్ గారు.